సో ఇప్పుడు మేడం ఏంటి అంటే నేను అడ్వర్టైజ్మెంట్లో చూసింది, సో ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి అని చెప్పేసి చెక్ చేస్తున్నప్పుడు చూసిన వీడియో ఏంటి అంటే సన్ స్క్రీన్ లోషన్ వాడితే క్యాన్సర్ వచ్చిద్ది అని చెప్పేసి అని అంటున్నారు. అంటే అది కూడా చెప్పిందే డాక్టర్ ప్రొఫైల్లో ఉన్న వాళ్ళే. అది మళ్ళీ ఏ ఏజ్ వాళ్ళు వాడాలి? ఇప్పుడు మీరు చెప్పారు 50% ఉండాలి, 50+ ఉండాలి ఈ సమ్మర్లో, SPF చూసుకొని తీసుకోవాలని చెప్పేసి. పిల్లలు కూడా వాడొచ్చా? అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎలాంటిది వాడాలి? నిజంగానే క్యాన్సర్ వచ్చిద్దా? ఎందుకంటే డాక్టర్స్ ప్రొఫైల్ చూడంగానే ఏంటి ఎలాంటిది వస్తుంది కదా భయం. ఈ డాక్టర్సే చెప్పారు నిజంగానే క్యాన్సర్ వచ్చిద్దేమో అని చెప్పేసి అంటే ఎంత ఎండలో కూడా ఎలాంటి సన్ స్క్రీన్ లోషన్ అయితే యూజ్ చేయరు. సో మీరేం చెప్తారు దీనికి? అండ్ ఇంకో వన్ మోర్ క్వశ్చన్ ఏంటి అంటే, సో ఇప్పుడు సన్ స్క్రీన్ లోషన్ అనగానే మనం 1000 పెట్టో 2000 పెట్టో కొంటేనే అది యూజ్ అయ్యిద్ది, ఏది లేదు 300-200 పెట్టి మనం ఏదైనా తీసుకుంటే అది యూజ్ అవ్వదు, వేస్ట్ అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజము, ఎలాంటి చూసుకోవాలి అని చెప్పేసి చెప్తారా? సో సుమ, నువ్వే ఇక్కడ అంటున్నావు అడ్వర్టైజ్మెంట్లో చూసానని. అడ్వర్టైజ్మెంట్లో ఏం చూపించుతారు? క్రీమ్ పెట్టిన వెంటనే నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా మారిపోతారు, జుట్టు లేని వాళ్ళకి జుట్టు చేయడము, కొన్ని మిల్క్ సొల్యూషన్స్ తాగితే హైట్ ఏం లేని వాళ్ళు విపరీతంగా పెరిగిపోవడం, అవన్నీ నిజంగా ఎప్పుడన్నా చూసావా నువ్వు అలా జరగడం? లేదు, ఒక ఏంటి అడ్వర్టైజ్మెంట్ అది. బట్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లో చెప్పే అన్ని మనం నమ్మితే అవి నిజాలు కావు. ఇంకొకటి డాక్టర్స్ చెప్పారంటున్నా. ఏ డాక్టర్ చెప్పారు? వాళ్ళ డిగ్రీ ఏంటి? వాళ్ళు డర్మటాలజిస్టా లేకపోతే ఫిజిషియన్సా? ఏం డాక్టర్స్? ఈ రోజులలో అందరు ఎవరికి వాళ్ళు మేము డాక్టర్స్ అని చెప్పుకుంటున్నారు, క్లినిక్స్ పెట్టుకుంటున్నారు. అసలు స్కిన్ అండ్ హెయిర్, నెయిల్, జెనైటల్ డిసీజెస్ ఈ 4 ట్రీట్ చేసేది డర్మటాలజిస్ట్. MD డర్మటాలజీ, వెనరాలజీ, లెప్రసీ. ఇది మా డిగ్రీ. 6 years MBBS చేశాక మాకు ర్యాంకింగ్లో కూడా నీట్ పీజీలో నాది ఆల్ ఇండియా 6th ర్యాంకర్. సో అంత టాప్ ర్యాంక్ వస్తే కానీ రాని బ్రాంచ్ ఇది. ఎవరు పడితే వాళ్ళు అలా పెట్టేసుకొని చెప్తే ఇట్స్ నాట్ ట్రూ. ఓకే, క్యాన్సర్స్ వస్తాయా అంటే క్యాన్సర్ రాని పదార్థం అంటూ ఏమీ లేదు. అలానే అందరికి వస్తాయా అంటే కాదు. స్కిన్కి పెట్టే ఒక క్రీమ్ మన బాడీలోకి పెనిట్రేట్ అయ్యి క్యాన్సర్ కాజ్ చేయడం అన్నది ఇట్స్ వెరీ రేర్. ఏదన్నా క్యాన్సర్ కాజ్ చేయొచ్చు, బట్ how much percentage it is going to mutate when it goes into your body. మీ డిఎన్ఏలోకి రియాక్ట్ అయ్యి ఆ మ్యూటేషన్స్ కాజ్ చేసి క్యాన్సర్ ఫామ్ చేయగలుగుతారా? సన్ స్క్రీన్స్లోనైతే చిన్న చిన్న స్టడీస్ చేసి 1 or 2 few people have claimed that few things can cause mutations in animal models. స్కిన్లోనైతే ఇప్పటివరకు వచ్చింది ఎవరికి లేరు సన్ స్క్రీన్ వల్ల క్యాన్సర్. ఇన్ఫ్యాక్ట్ స్కిన్ క్యాన్సర్స్ అన్నవి వెస్టర్న్ కంట్రీస్లో వెరీ మచ్ కామన్. అది సన్ స్క్రీన్స్ పెట్టడం వల్ల ఇప్పుడు మోర్ పర్సంటేజ్ ఆఫ్ క్యాన్సర్స్ తగ్గిపోయింది. సో ఇట్ ఈస్ అన్ యాడ్ ఆన్ అడ్వాంటేజే, కానీ డిసడ్వాంటేజ్ ఎప్పుడు కాదు. అండ్ నెక్స్ట్ నువ్వు అడిగింది ఏంటి, ఏ ఏజ్ వాళ్ళు వాడవచ్చు, పిల్లలు వాడవచ్చా అని. మనకి 6 months ఏజ్ బేబీస్ నుంచి సన్ స్క్రీన్స్ అనేవి సేఫ్. బట్ అలా అని 6 months, 1 year, 2 year పిల్లలకి పెట్టాలా అంటే అవసరం లేదు. మీరు మరీ బీచ్ దగ్గరికి వెళ్తున్నారు, మీకు సన్ బర్న్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటప్పుడు పెట్టుకోండి సన్ స్క్రీన్. లేదు మీకు సన్ ర్యాష్ వచ్చే ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ మీ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంది, ఆ టైంలో కూడా అప్లై చేయాలి. లేదు అంటే నేను నా పేషెంట్స్కి 12 years తర్వాతనే సన్ స్క్రీన్స్ పెట్టుకోండి అని అడ్వైస్ చేస్తాను. అది కూడా ఐ స్టార్ట్ విత్ SPF 15 ఫర్ కిడ్స్ ఆఫ్ 12 years of age. As they keep on aging, వాళ్ళ నెసెసిటీ నీడ్స్ బట్టి ఐ చూస్ విచ్ వన్ టు యూస్. అండ్ కంపోజిషన్స్ అంటే దాంట్లో స్పెసిఫిక్ ఏమి ఉండరు. మెడికేటెడ్ అండ్ బయట మార్కెట్లో దొరికే వాటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఫార్మాస్యూటికల్స్ అనేవి దే గో త్రూ థరో రీసెర్చ్, స్టడీస్ చూపించాలి ఇది వర్క్ అవుతారా లేదా. ఇన్ కేస్ వర్క్ అవ్వలేదు, వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఎంతవరకు వస్తాయి, అవన్నిటికీ దే హ్యావ్ టు టేక్ క్లెయిమ్స్. దెన్ ఓన్లీ అ ప్రోడక్ట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు అ ఫార్మసీ షాప్ యాజ్ అన్ డ్రగ్. మన డ్రగ్స్ వేరు, కాస్మెటిక్స్ వేరు. కాస్మెటిక్స్ ఏంటి, నువ్వు నేను కూడా ఇప్పుడు యాడ్స్ చూస్తున్నాం కదా, ఇంట్లో ప్రిపేర్ చేసినాం, హోమ్ మేడ్, న్యాచురల్, దానికి రూల్స్, రెగ్యులేషన్స్, లైసెన్స్, లిటిగేషన్స్ ఇలాంటివి పెద్దగా ఏమి ఉండవు. బట్ ఒక డాక్టర్ ఒక మెడికేషన్ రాయాలి అని అంటే ఇట్ షుడ్ బి త్రూ థరో రీసెర్చ్ అయ్యి ఉండి అది అప్రూవల్, FDA అప్రూవల్, US FDA అప్రూవల్, ఇండియా అప్రూవల్ ఉంటే కానీ వీ కెనాట్ రైట్ ద ప్రోడక్ట్ ఇన్ అవర్ ప్రిస్క్రిప్షన్స్. సో దట్ మేక్స్ ద డిఫరెన్స్. ఇప్పుడు మేము చెప్పే దాంట్లలో ఏంటి, డాక్టర్స్ ఇచ్చే మెడికేషన్ స్టడీస్లో వాళ్ళు ఆల్రెడీ చేసి ప్రూవెన్
దట్ ఇట్ ఈస్ షోయింగ్ రిజల్ట్స్, ఇట్ ఈస్ గివింగ్ రిజల్ట్స్. ఇప్పుడు మీరు రేట్స్ అంటున్నారు 200-300కి మెడికేటెడ్లో కూడా ఉంటాయి, కాస్మెటిక్స్లో కూడా కాస్ట్లీ ఉండేవి ఉంటాయి. పనిచేస్తే చెయ్యవు అని కాదు, మీ స్కిన్ టైప్కి ఎలాంటిది సెట్ అవుతుంది. ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ యూ నీడ్ టు పర్చేస్ 2000-5000 అని. మీ ఎకనామిక్ స్టేటస్ బట్టి నేను 200కి రాసే సన్ స్క్రీన్ కూడా నా ఫార్మసీలో అవైలబుల్ ఉంది. సో అది దే ఆర్ హ్యాపీ, మంచి రిజల్ట్సే ఉన్నాయి. మీ ఎకనామిక్ స్టేటస్ ఎట్ ది సేమ్ టైం మీ స్కిన్ టైప్కి ఏది సూట్ అవుతుంది, అవి రెండు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆయిలీ స్కిన్ ఉంది, సిలికాన్ బేస్ తీసుకోండి. పిగ్మెంటేషన్ ఉంది, పిగ్మెంటేషన్ రిమూవ్ చేసే సన్ స్క్రీన్స్ ఉంటాయి. డ్రై సెన్సిటివ్ స్కిన్ ఉంది, అలాంటప్పుడు మైల్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, లోషన్ బేస్డ్, వాటరీ బేస్డ్, ఇలాంటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, మనం స్కిన్ టైప్ని బట్టి కూడా మనకి ఏంటంటే సన్ స్క్రీన్ లోషన్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే అదే అందరూ ప్రతి ఒక్కరు ఏంటి అడ్వర్టైజ్మెంట్ చూసి సోషల్ మీడియాలో చూసి స్క్రోల్ చేసి ఇలా నాకులాగా వెళ్ళే వాళ్ళే మొత్తము అది చూసి నిజంగానే క్యాన్సర్ వచ్చేద్దా. ఇప్పటి వరకు కూడా నేను నిజమేమో అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 2-3 months నేను యూజ్ చేయలేదు, నిజంగానే యూజ్ చేయలేదు. సో మీరు చెప్పిన ఒక క్లారిఫికేషన్ వల్ల ఏంటంటే దానివల్ల మనకి డిసడ్వాంటేజ్ అనేది తక్కువే ఉంది, ఉంటుంది ప్రతి దాంట్లో, బట్ తక్కువే ఉంది. బట్ అడ్వాంటేజ్ అనేది చాలానే ఉంది, ఎక్కువ ఉంది. మన డాక్టర్స్ టీవీ తెలుగు ఛానల్లో డాక్టర్ హర్షిని రెడ్డి గారితో మరిన్ని టాపిక్స్ తోటి మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.